ఎన్నికలను అడ్డుకోవాలనే ఉద్దేశం లేదు, కానీ చట్టబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేయడం లేదనేదే అభ్యంతరం. తీర్పు మీరే చెప్పండి యువర్ ఆనర్ అంటూ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ సందర్భంగా పిటిషనర్ తరపున అడ్వకేట్ వివేక్ రెడ్డి వాదనలు వినిపించారు. 4 అంశాల ఆధారంగా జీవో 9ను ఛాలెంజ్ చేస్తున్నామన్నారు. 1 మ్యాన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయలేదన్నారు. రిజర్వేషన్ల పెంపు విషయంలో ట్రిపుల్ టెస్ట్ ను ప్రభుత్వాలు అనుసరించాలని సుప్రీం చెప్పిందన్నారు. రిజర్వేషన్లు 50% దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పుందనే విషయాన్ని పిటిషనర్ తరపు లాయర్ ప్రస్తావించారు. ఇక అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లు ఎప్పుడు పాస్ అయింది అని జడ్జి అడిగారు. ఆగస్టు 31న 2 సభల్లో బిల్లు పాస్ అయిందని అడ్వకేట్ తెలిపారు. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉందా అని కోర్టు ప్రశ్నించింది. బిల్లు ఇంకా చట్టంగా మారలేదనే విషయాన్ని పిటిషనర్ చెప్పారు. ఒకవేళ బిల్లు చట్టంగా మారినా సరే మొత్తం రిజర్వేషన్లు 50%కి దాటకూడదన్నారు. మహారాష్ట్ర కూడా ఇదే తరహాలో ఒక చట్టాన్ని పాస్ చేసింది. ఆ సమయంలో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు.